పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాస్తూ, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండానే దేని ద్వారా? పవిత్ర ప్రవర్తన ద్వారా. వాక్యము లేకుండానే పవిత్ర ప్రవర్తన ద్వారా ఒక స్త్రీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాక్యం చెప్పకుండానే తన భర్త తన వెనకొచ్చేస్తాడట దేవుని సన్నిధికి. ఎంత పవర్ ఉందో చూడండి. స్త్రీలారా అంటే మీరు చేసే పని ఏంటంటే వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అయితే 3వ వచనంలో మీరు చేసే పని ఏంటంటే, స్త్రీలు చేసే పని ఏంటంటే జడలు అల్లుకొనుటియు, బంగారు నగలు పెట్టుకొనుటియు, వస్త్రములు ధరించుకొనుటియు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు అన్నాడు. వెలుపటి అలంకారము వలన నీ భర్త నీతో రాడు. ఏ స్త్రీ అయినా తన భర్తని వెలుపటి అలంకారం చేత దేవుని సన్నిధికి రప్పించలేదు. వెలుపటి అలంకారం అక్కర్లేదు అనేసి. మరేంటి అంటే నీ నడవడి ముఖ్యం అన్నాడు అని చెప్పి స్త్రీల గురించి మాట్లాడుతూ 4లో అంటాడు, సాధువైనట్టు మృదువైనట్టు అను గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోండి అని చెప్పాడు. 5వ వచనంలో అటువలే పూర్వము అంటే అబ్రహాం టైంలో పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని. 6వ వచనంలో ఆ స్త్రీ ఎవరంటే, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఇప్పుడు అబ్రహాం భార్య ఎవరు చెప్పండమ్మా? అబ్రహాం భార్య ఎవరు? శారా. అబ్రహామాన్ని ఇంటిని వదిలేయాలి ముఖ్యంగా అన్నాడు. మీ బంధువులను వదిలే, ఈ దేశాన్ని కూడా వదిలే అన్నాడు. మీకు అర్థమైంది కదా ఎందుకు వదిలేమన్నాడు? అక్కడ ఏం జరుగుతుంది? ఐడల్ వర్షిప్ జరుగుతుంది. ఐడల్ వర్షిప్ దేవుడికి ఇష్టమైంది. మరి మా తమ్ముడు అండి, మరి మా అన్న అండి, అన్న మరి మా తమ్ముడు చచ్చిపోయాడు, తమ్ముడు పిల్లలు, నో వదిలే, నువ్వు వచ్చే అన్నాడు. తమ్ముడు అన్న తాత మనవుడు కాదు, నేను నీకు ముఖ్యమని చెప్పాడు. వచ్చేసాడు. వచ్చాడా రాలేదా? అబ్రహామునే దేవుడు ఎందుకు పిలిచాడు తెలిసిన? రెండో విషయం చెప్తున్నాను. ఆయన భార్య ఆయన్ని ప్రశ్నించదు. భార్య ఏం చేయకూడదు? భర్తని ప్రశ్నలు వేయకూడదు. ప్రశ్నలు వేయడానికి నువ్వు టీచర్వా? ప్రశ్నలు వేయడానికి నువ్వు హెడ్ మాస్టర్వా? ప్రశ్నలు వేయడానికి నువ్వు ఆయనకు సూపర్వైజర్వా? ప్రశ్నలు వేయడానికి నువ్వు ఆయనకి శిరస్సువా? అందరూ మరి ఎలా అంటారు? అన్ని మీకే చెప్తాను అనుకుంటాను కదా. మీకు చెప్పలేదు, శారాన్ని అడుగుతున్నాను నేను. మీకు అర్థం అవ్వట్లేదా? ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే నాకు అప్పుడు చెప్పారు పెళ్లి చేసుకోకరా, నేనే వినలేదు, నాది నాకే వచ్చిందిలే అని అనుకుంటాడు అనమాట. ఇప్పుడు ప్రశ్నలు ఎవరయ్యాలి? ఎవరయ్యాలి ప్రశ్నలు? ఒక స్కూల్లో ఈ అబ్బాయి చదివితే ఆయనకి ప్రశ్నలు ఎవరయ్యాలి? ఆ సబ్జెక్టు చెప్పిన టీచర్ అయ్యాలి ప్రశ్నలు. అప్పుడు ఈయన ఏం చేయాలి? జవాబు చెప్పాలి. పెళ్ళం ప్రశ్నలు వేయడం ఏంటి భర్తకి? భార్య ప్రశ్నలు వేయడం ఏంటి భర్తకి? అంటే ఇందాక మీరు అడిగారు కదా, అతన్నే ఎందుకు పిలిచాడు అంటే అతని హృదయం ఎలాంటిది? అతని హృదయం దేవుని వాక్యానికి కరెక్ట్గా సరిపడ్డది. ఒకటో విషయం అయితే. రెండోది, అతను పెళ్లి చేసుకున్న భార్య ఎలాంటిది? ఆయన పెళ్లి చేసుకున్న భార్య ఎలాంటిది అంటే ఆయనకి ప్రశ్న ఇది. ఆ మగాడికి ఇంకా అంతకంటే ఏం కావాలంటే, ఎక్కడ ప్రశ్న లేని భార్య ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఎక్కడ ప్రశ్నలు వేస్తారో అక్కడ పిచ్చి ఉంటుంది. నిజమా అబద్ధమా? ఇప్పుడు బయట ఉన్నాను నేను, లేట్ అయిపోయింది, బయట ఉన్నాను లేట్ అయింది, ఫోను ఇంటి దగ్గర కొనేసి ఉంచాను, అది నా తప్పే. నాకు ఫోన్ చేసినప్పుడు ఎలాగడగాలి? ఎక్కడున్నావు? నేను పలానా బిజినెస్లో ఉన్నాను. అయితే రావా మరి ఇంటికి? అది ప్రశ్నే కదా.
ప్రశ్న కాదు, అది క్వశ్చన్ వస్తుంది దానికి చివరినే. అక్కడే ఉండిపోతావా? అది ప్రశ్న కాదా? చెప్పండి. మరి నీకు ఇల్లు గుర్తుండదా? ప్రశ్న కాదా? ప్రశ్నలు అన్నమాట. శారా ఏమైంది అబ్రహాముకి? భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అంటే నీ మాట ఏది, నీ మన్ననేది, నీ ప్రేమేది, నీ ఆప్యాయతేది? అది ఎవరిలో ఉన్నాయి? శారాలో ఉన్నాయి. అలాంటి శారమ్మ ఎవరికి భార్య? అబ్రహాముకి భార్య. అబ్రహాం హృదయం ఎలాంటిది? మెత్తని హృదయం గలవాడు.